కోలారమ్మ ఆలయం 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైంది. దక్షిణ భారత్ శైలిలో చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారు. కోలార్ ప్రజలు పార్వతీదేవిని కోలారమ్మగా పూజిస్తారు. ఈ ఆలయంలో 2 మందిరాలున్నాయి. ఒకటి కోలారమ్మ, మరొకటి సప్తమాత్రలు. అలాగే ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ఎంతో ముఖ్యమైన సోమేశ్వర ఆలయం ఉంది. దర్శనం అనంతరం ఆ ఆలయానికి కూడా వెళ్ళండి. రీసెంట్‌గా కేఎస్ఆర్టీసీలో బెంగుళూరు టు చిక్క తిరుపతి టూర్ ప్యాకేజ్‌కి వెళ్ళాను. ఆ టూర్ ప్యాకేజ్‌లో వాళ్ళు 8 ఫేమస్ టెంపుల్స్‌కి తీసుకెళ్లారు. అందులో ఒకటి ఈ కోలారమ్మ టెంపుల్. ఆ టూర్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో లింక్‌ని ఎండ్ స్క్రీన్‌లో ఇచ్చాను. తప్పకుండా చూడండి. ఇంకా ఈ వీడియోలో ఈ కోలారమ్మ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌లో ఉంది ఈ కోలారమ్మ టెంపుల్. ఈ టెంపుల్‌కి ఫ్రీ ఎంట్రీ. అలాగే స్క్రీన్ పైన ఈ టెంపుల్ టైమింగ్స్ ఇచ్చాను చూడండి. ఇంకా టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే ఒక ఖాళీ ప్లేస్ అయితే ఉంది. అక్కడే కార్ పార్కింగ్ అండ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది. మేము ఈ ఆలయానికి రీచ్ అయ్యేలోపు ఈవినింగ్ 6 అవుతుంది. మంచి టైంలో అయితే విజిట్ చేశాం. ఈవినింగ్ వ్యూలో టెంపుల్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణాన్ని చూద్దాం. ప్రస్తుతం మీరు చూసే ఈ ఆలయాన్ని 10, 11వ శతాబ్దంలో చోళ రాజులు రాతితో నిర్మించారు. ముఖ్యంగా రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయానికి గొప్ప ప్రాధాన్యం లభించింది. ఈ ఆలయం ద్రవిడ కళకు అద్భుత ఉదాహరణ. ఇప్పటికీ ఈ ఆలయంలో తమిళ్, కన్నడ భాషలో చెక్కబడిన శాసనాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత మహిషాసునమర్దిని. ప్రజలు ఆమెని కోలారమ్మ అని పిలుస్తారు. విగ్రహానికి ఎదురుగా ఉంచిన అద్దంలో ఆమెను పూజిస్తారు. ఈ ఆలయంలో చెల్లమ్మ మరొక దేవత. తేలు దేవత అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తి మందిరంలో క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తే తేలుకాట నుండి రక్షించబడతాడని నమ్ముతారు. కోలారమ్మ ఆలయంలో మరొక ముఖ్యమైన లక్షణం హుండీ. దీనిని బావి అని కూడా పిలుస్తారు. దీనిని భక్తుల నుండి కానుకలు సేకరించడానికి ఉపయోగిస్తారు. ఆ హుండీ లోపల అనేక సంవత్సరాలుగా సేకరించబడిన వేలాది నాణాలున్నాయి. ఈ రోజుకి కూడా కోలారమ్మ దేవాలయం కోలార్ ప్రజలకు మాత్రమే కాదు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా రక్షణకు ప్రతీకగా నిలిచింది. ఇది వెయ్యేళ్ల విశ్వాసం. ఈ కోలారమ్మ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవి. ఇక్కడ దర్శనం అయిపోయాక ఈ ఆలయంకి ఒక 200 మీటర్స్ దూరంలో ఉన్న సోమేశ్వర ఆలయంకి వెళ్ళాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.